ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, చైనా బ్యాంబూ ట్రీస్ గురించి మీరు వినే ఉంటారు. చైనా బ్యాంబూ ట్రీస్ యొక్క ప్రత్యేకత ఏంటనే విషయం అయితే కనుక ఈరోజు తెలుసుకుందాం. చైనా బ్యాంబూ ట్రీస్ని పెంచేటువంటి రైతులు ఎంతగానో ప్రయాసపడుతుంటారు. వారు ఆ యొక్క విత్తనము భూమిలో పెట్టింది మొదలుకొని అది మొక్కగా ఎదిగేంత వరకు కూడాను వారు ప్రయాసపడేటువంటి వారిగా ఉంటారు. ఈ యొక్క చైనా బ్యాంబూ ట్రీ యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే కనుక 4 సంవత్సరాల వరకు కూడాను ఆ రైతు ప్రతిదినము కూడాను వాటికి నీళ్లు పెడుతూనే ఉంటారు. అదే రీతిగా ఎరువులు వేస్తూనే ఉంటాడు. కానీ 4 సంవత్సరాల వరకు కూడా ఏ విధమైనటువంటి చిన్న మొలక కూడా కనిపించదు. కానీ ఆ రీతిగా కనిపించకపోయినప్పటికీ కూడాను ఆ రైతులైతే గనక అత్యంత ఆత్మవిశ్వాసముతోటి వారు విత్తినటువంటి ఆ యొక్క విత్తనానికి నీరు పెడుతూనే ఉంటారు, ఎరువులు వేస్తూనే ఉంటారు. 5వ సంవత్సరం రానే వస్తుంది. 5వ సంవత్సరం వచ్చినప్పుడు ఒక చిన్న మొలకైతే గనక కనిపిస్తుంది. ఆ మొలక కనిపించినప్పుడు ఆ యొక్క రైతుల యొక్క ఆనందానికైతే కనుక అవధులు ఉండవు. ఎందుకొరకు అనంటే కనుక ఈ 4 సంవత్సరాలు కూడాను వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసకి మరి జవాబుగా 5వ సంవత్సరంలో చిన్న మొలక వస్తుంది. ఆ చిన్న మొలక చూస్తూ ఉండగానే కొన్ని నెలల్లో లేదా కొన్ని వారాల్లోనే 80-90 అడుగుల ఎత్తుగా అయితే కనుక ఎదిగిపోతుంది. అతి త్వరగా ఎదిగిపోయేటువంటి చెట్టు ఏదైనా ఉన్నది అనంటే కనుక ఈ యొక్క బ్యాంబూ ట్రీనే. ఈ యొక్క 4 సంవత్సరాలు కూడాను ఎంతగానో ప్రయాసపడ్డాడు ఆ రైతు. ఎంతగానో ఎరువులు పెట్టాడు, నీళ్లు కూడాను పెట్టాడు. కానీ ఆ యొక్క బ్యాంబూ ట్రీ నుండి ఏ విధమైనటువంటి చిన్న మొలక కూడాను చూడలేదు. కానీ విశ్వాసాన్ని అయితే గనక ఆ యొక్క రైతు విడిచిపెట్టలేదు. ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రక్రియ ఏంటి అని అంటే కనుక ఆ బ్యాంబూ ట్రీ భూమి అడుగు భాగాల్లో తాను స్థిరంగా నిలబడేటువంటి రీతిగా ఉండు నిమిత్తము వ్రేళ్లనైతే గనక చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటికీ కూడాను స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, పాకిపోతూ ఉంటుంది. ఎందుకొరకు అనంటే కనుక మరి తక్కువ సమయంలో అంత ఎత్తు ఎదగాలి, ఆ ఎదిగినటువంటి ఆ యొక్క చెట్టు నిలబడాలి అనంటే కనుక మొదటగా భూమి అడుగున ఉన్నటువంటి వ్రేళ్ళు చాలా అయితే గనక బలంగా ఉండాలి. ఈ 4 సంవత్సరాలు ఆ చెట్టు చేసింది ఏంటి అనంటే కనుక పైకి మొలక రాలేదు, కానీ అడుగు భాగమున వ్రేళ్ళు అయితే గనక చాలా బలంగా, చాలా స్ట్రాంగ్గా మరి చుట్టుప్రక్కల కూడాను స్ప్రెడ్ అవ్వడం అయితే కనుక జరిగింది. ఆ తర్వాత దాని రిజల్ట్ ఏంటనేది అయితే కనుక చూపించింది. చూస్తుండగానే కొన్ని వారాలు, కొన్ని నెలల్లోనే 80-90 అడుగుల కంటే కూడా ఎత్తుగా అయితే కనుక ఎదిగిపోతుంది. అయితే ఈ స్టోరీ ద్వారా దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ, కొన్నిసార్లు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నప్పటికీ, లేదా ఎన్ని గంటలు ప్రార్థన చేసినప్పటికీ కూడాను జవాబు రానటువంటి ప్రార్థనలుగానే ఉండిపోతాయి. సైలెన్స్ మరి డేస్గానే, సైలెన్స్ అవర్స్గానే మిగిలిపోతాయి. ఆ సమయంలో మనకు ఒక ఆలోచన వస్తుంది, ఏంటి అసలు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా? దేవుడికి యోగ్యమైనటువంటి ప్రార్థన నేను చేస్తున్నానా లేదా? ప్రతిదినము క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రతిదినము క్రమం తప్పకుండా మరి దేవునికి నిర్ణయించుకున్నటువంటి దినముల ప్రకారం నేను ఉపవాసం ఉంటున్నాను కదా, కానీ ఒక్క మాట కూడా దేవుడు నాతోటి మాట్లాడటం లేదని మనమైతే కనుక నిరాశలోకి వెళ్ళిపోయేటువంటి వారముగా ఉంటాము. అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాటనైతే మనం చూస్తాము.
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, విశ్వాసమునున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. ఈ 11వ అధ్యాయం అంతట్లో కూడాను గొప్ప సాక్షి సమూహపు గుంపునైతే గనక మనం చూస్తాం. వారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అనంటే కనుక, విశ్వాసం అనేది ఏ రీతిగా ఉంటుంది, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే ప్రస్తుతానికి మన కనులకి కనిపించడం లేదు, కానీ ఖచ్చితంగా అయితే గనక దాన్ని మనం చేపడతాము. ఖచ్చితంగా అయితే కనుక దేవుడు మనకి ఇస్తాడు. అదృశ్యమైన ఉన్న అనుటకు రుజువునై ఉన్నది. నువ్వు ట్రస్ట్ చేస్తున్నావు అనంటే కనుక నువ్వు ఫెయిత్ కలిగి ఉండాలి. నువ్వు నమ్మగలుగుతున్నావు దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని అంటే నీలో ముందుగా కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలి. ఈ యొక్క బ్యాంబూ ట్రీస్ మరి పంట వేస్తున్నటువంటి రైతు కూడా అదే రకమైనటువంటి విశ్వాసాన్ని అయితే కనుక కలిగి ఉన్నాడు. ఆ 4 సంవత్సరాలు కూడాను నిరాశకు లోనవ్వలేదు. సహనంతోటి, ఓర్పుతోటి నిశ్చయముగా నేను విత్తనం వేశాను, ఖచ్చితంగా నేను ఫలాన్ని పొందుకుంటాను అని ఒక దృఢమైన విశ్వాసంతో ప్రతిదినం నీళ్లు పెట్టేవాడు. ప్రతిదినం కూడా చక్కగా ఎరువులు వేసి దాన్ని సంరక్షించేవాడు. ఎందుకంటే ఆ రైతుకి ఒక గురి కలిగి ఉన్నాడు, ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. నేను చేస్తున్నటువంటి శ్రమ ప్రయాస వృధాగా అయితే గనక పోదు. ఒకానొక దినము నేను నిశ్చయముగా నేను పంటనైతే గనక నేను కోస్తాను అన్న ఒకే విశ్వాసంతో 4 సంవత్సరాలు కూడాను నిరీక్షణతోటి, ఓపికతోటి, సహనముతోటి ఎదురు చూచినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక రైతే భూ సంబంధమైనటువంటి పంట కొరకు అంతగా ఓపికతోటి, నిరీక్షణతోటి ఎదురు చూసి మరి నీళ్లు పెట్టి ఎరువులు వేసినటువంటి రైతు యొక్క కష్టం వృధాగా పోయిందా? ఖచ్చితంగా అయితే కనుక వృధాగా పోలేదు. 4 సంవత్సరాలు పడినటువంటి కష్టము 5వ సంవత్సరంలో బహుమానంగా అయితే కనుక పొందుకున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మన జీవితాల్లో కూడాను దేవుడు ఏదైనా ఒక కార్యం జరిగించాలి అనంటే గనక ఆ యొక్క బ్యాంబూ ట్రీ ఏ రీతిగా మొదటగా భూమి అడుగున తన వ్రేళ్లని స్థిరపరచుకుంటూ మరి 4 సంవత్సరాలు కూడా ఉంటుందో, అదే రీతిగా దేవుడు ఈ యొక్క సమయంలో ఏం చేస్తాడనంటే మనలో ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, మనోనిబ్బరాన్ని, మనోధైర్యాన్ని అయితే కనుక దేవుడు ఆ యొక్క ప్రాక్టీస్లో అయితే కనుక మనల్ని నడిపిస్తాడు. ఆ యొక్క ప్రాక్టీస్లో ఉండంగానే నాకు బహుమానం కావాలంటే కనుక దేవుడు ఇవ్వడు. అవన్నీ కూడాను నువ్వు ట్రైనప్ అయ్యి అవన్నీ కూడాను నీ లైఫ్కి మరి అప్లై చేసుకొని వాటన్నిటినీ కూడా నువ్వు స్వీకరించి నీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఆయన సమయములో నిశ్చయముగా ఆ యొక్క బ్యాంబూ ట్రీ ఏ రీతిగా 5వ సంవత్సరంలో కొన్ని వారాల్లోనే, కొన్ని నెలల్లోనే అన్ని చెట్ల కంటే అత్యధికమైనటువంటి ఎత్తులో ఏ రీతిగా ఎదిగిందో అదే రీతిగా నిన్ను సిద్ధపరిచినట్టు తరువాత నిశ్చయముగా ఆయన సమయములో ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఇక ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే నువ్వు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన కానీ లేదా అనుదిన ప్రార్థన కానీ మరి విధేయత కలిగినటువంటి ప్రార్థన కానీ యథార్థవంతమైనటువంటి ప్రార్థన కానీ ఏది కూడాను వ్యర్థముగా అయితే దేవుడు పోనీయడు. నిశ్చయముగా నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఈ సైలెంట్ డేస్ అన్నీ కూడా దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు. నిశ్చయముగా ఆయన సమయం వచ్చినప్పుడు ఒక బ్యాంబూ ట్రీ ఏ రీతిగా
అన్ని వృక్షాల కంటే ఉన్నతంగా మరి 80-90 అడుగుల ఎత్తున ఏ రీతిగా ఎదిగిందో అదే రీతిగా ఉన్నతంగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. అటు కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.